ఆలోచన రావాలి. ఇప్పుడే మీరు చూశారు, గరివిడి స్కూల్లో ఉండే పిల్లలు బ్రహ్మాండమైన వినూత్నమైన ఆలోచనతో పరిశోధనలు చేశారు. ఏదో అమెరికాలో ఉండే పిల్లలు కాదు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పిల్లలు కూడా ఆలోచనలు ఉన్నాయి. ఏ హైదరాబాద్లో ఢిల్లీలో ఉండే వాళ్ళకే కాదు, గ్రామాల్లో ఉండే మీకు కూడా అనేకమైన ఆలోచనలు ఉన్నాయి, తెలివితేటలున్నాయి. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మీరందరూ కూర్చొని ఆలోచిస్తే, ప్రభుత్వం ఇచ్చే సహకారం ఉపయోగించుకుంటే మీ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తయారు చేసుకునే పరిస్థితి వస్తుంది. మీ ఊర్లో ఉండే ఓనర్లు మీ తెలివితేటలు, మీ నైపుణ్యాన్ని ఉపయోగించుకుని మీరు ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తే ఏదైనా సాధించే అవకాశాలు మనకున్నాయి. అందుకే డాక్రా సంఘాలు కానీ అదే మరిగా మిగిలిన అనేక విషయాల్లో ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కూడా పెట్టి నైపుణ్యాన్ని పెంచే మార్గాలు కూడా ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నాం. ఇవన్నిటికీ నాంది ఈ జన్మభూమి. నేను మిమ్మల్ని ఒకటే కోరేది, ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని సమస్యలు చెప్పారు. ఇక్కడ గ్రామంలో వచ్చినప్పుడు దగ్గర 784 మందికి పింఛన్లు ఇస్తున్నాం. ఈరోజు కొత్త రేషన్ కార్డులు 139 మందికి ఇస్తున్నాం. 4 కిలోమీటర్లు సిమెంట్ రోడ్డు 2,62,00,000తో మనం శాంక్షన్ చేశాం. ఎన్టీఆర్ జలశ్రీ కింద ఇప్పుడు 20 పంపులు ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. పంట సంజీవని కింద 24 శాంక్షన్ చేశారు. ఎన్నైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. నీరు చెట్టు కింద 24 ట్యాంకుల్లో మట్టి తీసి పూడికి తీసే కార్యక్రమం పెట్టారు. అదే మరి అవెన్యూ ప్లాంటేషన్ కింద 4 కిలోమీటర్ల మేరకు పనిచేస్తున్నారు. అదే మరిగా 37 ఎకరాల్లో హార్టికల్చర్ కూడా పూర్తిగా సహకరించి ముందుకు పోతున్నారు. ఈ రోజు నేను చూస్తే చాలా కార్యక్రమాలకి ప్రారంభించాం. ఏదైతే కాంప్రహెన్సివ్ ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ కింద ఎస్కోట్లో 45 కోట్ల రూపాయలు యూజ్ చేసే ప్రాజెక్టులకి ఇప్పుడే ఫౌండేషన్ వేసుకున్నాం. విజయనగరంలో 84 కోట్ల రూపాయలతో నేషనల్ హైవే కలుపుతూ ఒక ప్రాజెక్ట్ ఇప్పుడే ఫౌండేషన్ వేసుకున్నాం. విజయనగరంలో ఆర్ఓబికి 14 కోట్ల రూపాయలతో ఫౌండేషన్ వేసాం. కొత్త వలస దేవరపల్లికి ఆర్ఓబి కింద 21 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. అదే మరి పెరుగు వలస బలిజపేట రోడ్ని 8 కోట్ల రూపాయలతో వెడల్పు చేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ఇంకో పక్క ముక్కం విజయనగరం వయా భోగాపురం ద్వారా ఇది 7,70,00,000 రూపాయలతో వెడల్పు చేస్తున్నాం. ఇది కాకుండా విజయనగరం బౌద్ధన రోడ్ని వెడల్పు చేయడానికి 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకున్నాం. ఇంత మునుపు కూడా నేను కొన్ని హామీలు ఇచ్చాను. విజయనగరం జిల్లా నాకు ప్రీతి ప్రాంతమైన జిల్లా. ఎందుకంటే ఇక్కడ నీతివంతులుండే జిల్లా, మంచి వాళ్ళు ఎక్కువ ఉండే జిల్లా ఏదైనా ఉందంటే అది మొదటి స్థానంలో ఈ విజయనగరం ఉంటుంది. కానీ దురదృష్టం, విజయనగరం నుంచి వేరే ప్రాంతాలకు వలసకెళ్తున్నారు, పనుల కోసం వెళుతున్నారు. దాన్ని మనం పూర్తిగా నివారించాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాం. దానికి పూర్తిగా సహకరించే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జిల్లాలోనే భోగాపురం విమానాశ్రయం వస్తే దాని తర్వాత ఈ ప్రాంతం మొత్తం మన విజయనగరం వరకు బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే అవకాశం వస్తుంది. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, వ్యవసాయం అవసరం, వ్యవసాయం బాగా చేసుకోవాలి. అదే సమయంలో మన పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీ కూడా రావాలి. ఇండస్ట్రీ రావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే గ్రామ పిల్లలను చూశారు, ఈ ఊర్లో చదువుకొని ఐటీ చదువుకొని అమెరికాకు పోయి ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ ఊర్లో కూడా ఒక 20 మంది వేరే ప్రాంతాలకు వెళ్ళారంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే మనం అభివృద్ధి జరిగితే వేరే ప్రాంతం నుంచి మన ప్రాంతానికి ఉద్యోగాలకు వస్తారు తప్ప మనం వేరే ప్రాంతానికి పోవాల్సిన అవసరం లేదు. ఈ స్ఫూర్తిని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది కావాలని పేదరిక